ప్రైజులా. అక్కడే బైబిల్ గ్రంథంలో 6:10 చదవండి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కురువు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. వారి కన్నులన్నీ ఎట్లా ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. కొంతమంది కన్నులు ఎక్కడికో, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. సామెత గ్రంథంలో రాస్తాయి, కన్నులు నెత్తికెళ్ళిపోయిన తరం అంట. దైవజనుడికి వందనాలు కూడా చెప్పరు. ప్రియమైనటువంటి దేవుని పెట్టేళ్ళారు. కన్నులు తల్లిదండ్రులు గౌరవించరు. పెళ్ళయ్యే వరకే అమ్మ అల్లం, అమ్మ బెల్లం. పెళ్ళైన తర్వాత పెళ్ళం బెల్లం, అమ్మ అల్లం. అవునా కదా? ప్రియమైనటువంటి దేవుని పెట్టేళ్ళారా, నువ్వు ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రులంటే విధేయత కలిగి ఉంటావో మీ పిల్లలు అదే చూస్తారు. అది చూసి అది నేర్చుకుంటారు. తరువాత నిన్ను చూస్తారు. నువ్వు కొట్టి తన్ని రోడ్ల మీద గెలిచే రకం అనుకోండి, తర్వాత వాడు అదే నేర్చుకుంటాడు. నీమంతా ముల్ల నువ్వేదైతే అమ్మకి తండ్రికి తల్లిదండ్రులకి ఇచ్చావో అదే వస్తుంది. నీ విషయంలో తల్లిదండ్రులు అవమానపడి ఎక్కడైతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారో నీకు ఆ పరిస్థితులు ఎదురవుతాయి. పట్టదేం రాదు. తోత్రం 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 అంటే ఏమి రాదు. అక్కడ బతుకు మారితేనే దాని విషయంలో పశ్చాత్తాపడాలి, దాని పరిష్కారం వెతకాలి. చూడండి, దావీదు తన జీవితం తప్పు ఒప్పుకొని విలపించినప్పటికీ కూడా అనుకున్న తన మాట ద్వారా అనుకున్న ప్రకారం 4 గొర్రెలు సమర్పించవలసిన పరిస్థితి ఎదురైంది. జరిగిందే లేదా? జరిగింది. ఏది తను చేశాడో అదే మిడ్డీల మీద చేయబడ్డాయి. అదే మరణాలు కుటుంబంలో సంభవించాయి. అదే కుయుక్తులు, అదే కుట్రలు దావీదు కుటుంబంలో. ఎంత గొప్ప భక్తుడో మరో ప్రక్కన అదే పరిస్థితులు ఎదురవడం చూస్తాం. మనిషి ఏమి ఎత్తుతాడో ఆ పంటకి వస్తాడేమో. దేవుడు వెక్కిరించబడేవాడు ఎంత మాత్రం కూడా కాదు. మనుషులు అనుకుంటున్నారు దేవుడు కళ్ళు కప్పొచ్చు, సమాజం కళ్ళు కప్పి బ్రతికేయచ్చు, కుబీర్లు అయిపోవచ్చు. సాధ్యం కాదు. అది ఉదయాన్నే ఏం చేస్తుందంటే కోయబడుతుంది, మధ్యాహ్నానికి వాడబారిపోతుంది. సింపుల్. నువ్వు ఆవేశపడినంత టైం కూడా మిగలదంతే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ భక్తిని నేర్చుకోండి, పరిశుద్ధత నేర్చుకోండి, యథార్థత నేర్చుకోండి, చెడుతనాన్ని విసర్జించే తత్వాన్ని నేర్చుకోండి, ప్రభువుకి ఇష్టలుగా బ్రతకండి. ఆధ్యాత్మికమైన అస్వస్థత శారీరకమైన వ్యాధికి ప్రేరణ కారణం అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆత్మలో ఉన్నటువంటి అస్వస్థత శారీరక అస్వస్థత కారణమవుతుంది. హృదయం కొవ్విందంటే గుండె కొవ్వు కాదు, అది పొగర పట్టిన మాటలు మాట్లాడకూడదు అంటాడు. గర్వం, అహంకారపు ధోరణి. నేనే పాడాలి, ఇంకెవరు పాడకూడదు. నేనే ముందు ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. నేనే ముందు కూర్చోవాలి, ఇంకెవరు కూర్చోకూడదు. ప్రియమైతే దేవుని బిడ్డలారా, నేను ఎవరైనా కింద ఎక్కడో కూర్చున్నాను అనుకోండి, సహోదరుడరా ఇక్కడ కూర్చున్నాను ఎందుకు ఎరా, ఈ పైన ఎదరకొచ్చి ముందుకొచ్చి ఆ వేదిక మీద కూర్చుంటే అది ఘనత. ముందుకొచ్చి కూర్చుంటే పోరా అని పోయేదాకా తోలేసేసేస్తే బయటికి నీకు ఇంకా ఘనత ఏంటి? అందుకని జీవితంలో తగ్గింపు జీవితానికి అవసరం. ఏమవసరం అట? తగ్గింపు చాలా ప్రాముఖ్యమైనది. తగ్గింపు తగ్గింపు తగ్గింపు. హెచ్చింపు స్వభావం ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో మనుషులకి ఎవరికి ఉపయోగపడదు. అది ప్రమాదం. అదే హృదయపు కొవ్వు అంటే. సార్ చూడండి, పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారా, ఒళ్ళు కొవ్విందా అంటారు. అవునా అంటారా అనరా? వ్యవహారికంగా మనం వాడేస్తాం. దేవుడు మనకందరికి పెద్దోడు కాబట్టి దేవుడు ఆ మాటలు వాడి వారి హృదయము క్రోప చేసి కన్నులు మందమై. ఎలా కళ్ళు కనపట్టలేదా? ఎవరో చూసే మాట్లాడుతున్నావా? ఈ పదాలు వాడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వస్థత పొందకపోనట్లు యేసు ప్రభు వారు ఎత్తి ఈ మాటలు మాట్లాడేటప్పుడు మీకు స్వస్థత పొందకపోనట్లు మీ పరిస్థితి ఈ రీతిగా ఉందంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు, మీరు ధన్యులు అంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం. మీ చెవులు వింటేనే నా మాటల్ని, కాబట్టి మీ చెవులు ధన్యములు అయి ఉన్నాయి, మీ కన్నులు కూడా ధన్యములు అయి ఉన్నాయి అంటారు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేవుని మాటలు వినడం అంటే చెవులు విన్నాయి, ఆచరించే తత్వంతో విన్నారు. అది పురాణ కాలక్షేపంలో వినలే.
కన్నులు చూస్తున్నాయంటే దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క కార్యాన్ని వారు ఖచ్చితంగా చూస్తున్నారు. అందుకని వారి కన్నులు చూస్తున్నాయి. బైబిల్ రూపంలో ప్రభువుని ఈ రోజున మనం చూస్తున్నాం. నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పారు యేసు ప్రభువు. క్రొత్త నిబంధనలో చూచి పలికే చదివే ప్రతి మాట మన కన్నులు ధన్యమవుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలకి ఈ అనుభవాల గుండా మనం ప్రయాణం చేయాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మాట దయచేసి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యం, నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చాలా పెయిన్. ఎవరంటున్నారు ఈ మాట? దావీదే. ఒక్కసారి దొర్లితే పాపంలో ఎన్నిసార్లు ప్రస్తావించి ఇచ్చాడండి. చూడండి, జీవితం రోజున భక్తి నేర్పడం వల్ల, పరిశుద్ధత నేర్పడం వల్ల మర్మాలు నేర్పుతూ ఉంటావు తయారయ్యారు చాలా మంది. నువ్వు నేర్పే మర్మాలు ఇంకొక సిద్ధాంతం వాడు వాటిని ఏం చేస్తాడు, ఈ మర్మం రైట్ కదా, నా మర్మం రైట్ అంటాడు ఇంకొకడు. వీళ్ళిద్దరూ యూట్యూబ్లో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని వాళ్ళని ఫాలో అయ్యి వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి వ్యూవర్స్ని పెంచుతారు. అంటే ఏం జరగదు. ఎవడు పరలోకానికి వెళ్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. ప్రైజ్ ది లార్డ్. హృదయం కడగబడాలి, హృదయం కడగబడాలి. తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. నా వ్యాధికి కారణం పాపం, నా హృదయంలో ఉన్నటువంటి అస్వస్థత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఎందుకు దేవుడు ఎలా చేశాడంటే నువ్వు కడగబడాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ రీతిగా ఆయన బాధించి తీరాల్సిందే, బాధించాల్సిందే, కష్టపెట్టాల్సిందే, ఇబ్బంది పెట్టాల్సిందే. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు కాబట్టి. అటు చూచేటట్టు, పరలోకం వైపు చూసేటట్టుగా. ఐగుప్తీయులు తెగుళ్ళు రానియనన్నవాడు ఐగుప్తులో వారు ఉన్నప్పుడు ఆ తెగుళ్ళు ఏమీ కూడా వాళ్ళ దరిదాపులకి రాకుండా చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే ఆధ్యాత్మిక దిగజారిపోయావు కాబట్టి. మళ్ళా లేపాలి, కడగాలి, శుద్ధీకరించాలి, శక్తితో నింపాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు నేను చెప్తుంది అక్కడ 41 అధ్యాయం 3 వచ్చి కొడుతాడు. కీర్తన 41:3. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదు. రోగశయ్య మీద దేవుడు ఆదరిస్తాడట, రోగము కలుగుగా దేవుడు స్వస్థపరుస్తాడట. ఎవరినో తెలుసా? బీదలను కటాక్షించేవాడిని. ఎవరిని? బీదలను కటాక్షించేవాడు. ఈ మధ్యన బీదలను కటాక్షించే ఆపద్బాంధువుల లిస్ట్ ఎక్కువైపోయింది. యూట్యూబ్ నిండా వాళ్ళే, న్యూస్ పేపర్స్లో వాళ్ళే, వాళ్ళ చర్చ ముందు బ్యానర్లో, వాళ్ళ మీటింగ్స్ ముందు బ్యానర్లో, నేను ఈ వరద ప్రాంత ప్రజలకి ఇది సహాయం చేశా, ఈ సందర్భంలో ఇది చేశా, బాధితులకి ఇది చేశా, కరోనాలో ఇది చేశా. ఎన్ని బోర్డులు, మొత్తం సీడీలు రెడీ. కొంతమంది విదేశాలకు పంపించి మళ్ళీ అంతకంతక సంపాదించుకోవడం. ఆ మధ్యన ఒక ఆయన అన్నాడు, ఆయన ఖర్చు పెట్టింది సుమారుగా 20 లక్షల రూపాయలు, పోగు పెట్టింది 10 కోట్ల రూపాయలు అన్నాడు ఒక ఆయన. ఈ మధ్యన ఒక సినిమా యాక్టర్ ఈ రంజాన్ సందర్భంగా పేదవారికి అలీ ఒక ఫలం అనుకోండి పని అట్లాంటి తయారు చేసి పంచిపెట్టి యూట్యూబ్లో లోడ్ చేస్తే అతనికి వచ్చిన వ్యూవర్స్ను బట్టి అతనికి వచ్చిన డబ్బు మరొక ఆయన లెక్కెట్టాడు, 30 లక్షల రూపాయలు వచ్చిందట. ఎంతంటే 30 లక్షలు. అందులో ఆయననే మాట ఏంటంటే మధ్యలో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు, అదొక 20 లక్షలు వచ్చింది. మొత్తం ఎంత వచ్చింది? 50 లక్షలు. ఇతను ఖర్చు పెట్టింది 20,000, వచ్చింది 50 లక్షలు. దీన్ని సేవ చేయడం అంటారా? అందుకనే యేసు ప్రభువు చక్కని మాట చెప్పారు, మీరు కుడి చేతితో ధర్మము గనుక చేస్తే నీ ఎడమ చేతికే తెలియరాదే అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పబ్లిసిటీ చేసుకుంటే దాని ఫలితం ఇక్కడ పూర్తిగా కోల్పోతున్నావు అంతే, దాని ఫలితం రాదు. యేసు ప్రభువు వారు అక్కడ అన్నారు, వారు దాని ఫలము అనుభవిస్తారు అన్నాడు. అంతే. ఏ ఫలం? పబ్లిసిటీ ఫలం అనుభవించి తీరుతారు అని. నీకు అర్థమవుతుందా అని చెప్పేది? కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకూడదంటే అంత సీక్రెట్గా నువ్వు సహాయం చేయడం నేర్చుకో అన్నాడు. అది పబ్లిసిటీ కోసం సహాయం చేయొద్దు. ఆ మధ్యలో ఒక ఆయన మీటింగ్ పెట్టి ఒక ఆయనకి చర్చి కట్టుకోవడానికి 5,000 రూపాయలు ఇచ్చాడు.
అది కూడా చెక్ బౌన్స్ అయింది. తర్వాత అతను గొడవ చేసి నేను కేసు పెడతాను, ఈ చెక్ తీసుకొని వెళ్ళి అని అంటే అప్పుడు ఒక ఆయన అకౌంట్లో కొట్టాడు. అతని మీటింగ్కి మాకు 5,000 వస్తాయి, మాకు 5,000 వస్తాయని అతను ప్రచారం నిమిత్తం చేశాడు కదా. వందల మంది పాస్టర్లు ఆ రోజుల్లో ట్రాక్టర్లో బండ్లు అన్నీ వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే బీభత్సంగా సక్సెస్ అయింది మీటింగ్. ఎవరికి మళ్ళీ 5 వయసుల వల్ల పబ్లిసిటీ స్టంట్ ఇది. యేసు ప్రభు వారి పనికి మాలిన తత్వం నేర్పాల మనకి. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు స్వస్థత వస్తుంది ఇట్లా చేస్తే. ఎట్లా చేస్తే? పబ్లిసిటీ లేకుండా నీ వాస్తవికమైన రీతిలో ప్రభువారు ఏదైతే చెప్పారో అది నువ్వు చేస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేదలను కటాక్షించాలి. అప్పుడు ఆపత్కాలంలో నీకు వచ్చే ఫలితం ఏంటంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు, యెహోవా నిన్ను కాపాడుతాడు. భూమి మీద నీవేమవుతావు? ఆశీర్వదించబడతావు. నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగించడట. స్తోత్రం చెప్పాలి. నువ్వు రియల్ భక్తి చేస్తే, యేసు ప్రభు వారు చెప్పిన భక్తి కనుక చేస్తే నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగించడు. స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఇది వ్యక్తులకు ఘనతను ఆపాదించడానికి ఏమాత్రం కూడా కుదరదు. ఒకవేళ ఆపాదిస్తే దానివల్ల వచ్చే ఫలితాలు మనం కోల్పోతాం. మనం చేసాం కాబట్టి ఆపత్కాలంలో దేవుడు తప్పిస్తాడు. నువ్వు చేసావు కాబట్టి నిన్ను కాపాడతాడు. నువ్వు చేసావు కాబట్టి నువ్వు ధన్యుడు అవుతావు. నీవు ఈ రీతిగా సహాయం చేసావు, నీ శత్రువుల ఇచ్చికి నిన్ను అప్పగించడం. వాళ్ళు నీ విషయంలో ఎంత వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారో అంత హెచ్చించి నిన్ను ఆశీర్వదించి వారు తెలియజేస్తాడు దేవుడు. కారణం ఏంటంటే నువ్వు చేసిన సహాయం ఉందే అది వారికి ఉపయోగపడింది. కుడి చేయి చేసింది ఎడమ చేతికి తెలియలేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటిది అంటే స్వస్థతకు కారణం కూడా ఏంటంటే నీవు చేసే దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి సహాయం నీ స్వస్థతకి కారణమవుతుంది. ఒకటి, పాపక్షమాపణ కొరకు ప్రార్థించడం ద్వారా స్వస్థత పొందుతావు. పేదవారికి, నీకంటే తరుగులో ఉన్నవారికి వారి ఇబ్బందుల్లో సహాయం చేయడం ద్వారా నీకు స్వస్థత లభిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట దయచేసి చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం 14:9 స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉంది అని గ్రహించాడట. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? పౌలు లుస్త్రాలో బలహీనమైనటువంటి పాదాలు కలిగినట్టు కూడా వచ్చి కూర్చొని దేవుని యొక్క మాటలు వింటున్నాడు. పౌలేమో ప్రసంగిస్తున్నాడు. చాలా ఆసక్తితో అతను వింటున్నాడు. వింటున్నప్పుడు అతను నడవలు ఎప్పుడు కూర్చొని ఉంటాడు. పౌలు ఎంత లోతుగా ఆలోచించగలిగాడంటే దేవుని ఆత్మ పౌలు దగ్గర పనిచేస్తుంది. ఆ కారణం చేత అతను చూస్తే అతనికి ఈయనకి ఏమనిపించిందంటే స్వస్థత పొందడానికి ఇతనికి విశ్వాసం ఉంది అనుకున్నాడు. స్తోత్రం చెప్పాడు. అంటే ఇప్పుడు స్వస్థత మనకి ఏం కావాలి? విశ్వాసం అవసరం, పాపక్షమాపణ అవసరం, ఒకవేళ పడిపోతే కడుక్కోవడం అవసరం, కడుక్కున్న తర్వాత ఎదటి వారికి సహాయం చేసేటువంటి మంచి తత్వాన్ని కలిగి ఉండడం అవసరం. అర్థమైందే? అదే సహాయం చేసే లక్షణమే కాకుండా విశ్వాసం కూడా కావాలి. ఏముండాలండి? విశ్వాసము. ఏం కావాలి? విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారణ ఉన్నప్పుడు చాలా మందిని స్వస్థపరుస్తూ వచ్చారు. ఎట్లా స్వస్థపరిచారట? వారి విశ్వాసమును చూచి అని ఉంటుంది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఇశ్రాయేలు నేను ఎవరికి ఇంత విశ్వాసం ఉండడం చూడలేదు. అంటే దేవుని యొక్క స్వస్థత కార్యాన్ని చేయడానికి నీలో విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. ప్రభువా, మాకు మరి ఈ స్వస్థత కార్యం చేయడానికి విశ్వాసం ఇవ్వమంటే ప్రభు వారు అన్నారు, పేద విశ్వాసం కోసం కాదు, మీ దగ్గర ఉంది ఆల్రెడీ, ఆవగింజంత విశ్వాసం చాలు, సింపుల్ అన్నాడు. అంటే ఎంతది విశ్వాసం? ఆవగింజంత ఆప్టల్ అన్నట్టుంది. అప్పుడు మీకేం జరుగుతుంది? కొండ లాంటి సమస్యలు, కంబటి చిట్టు లాంటి సమస్యలు అన్ని అగాధంలోకి త్రోసివేయబడతాయి. అంత అద్భుతాలు దేవుడు చేస్తాడు. మనుషులకు అసాధ్యమైనవన్నీ దేవుడు కాబట్టి ఆయన నీ జీవితంలో సుసాధ్యం చేసేస్తాడు. విశ్వాసం, స్వస్థతకి ఆధారం విశ్వాసం. మన ఈ మధ్యన ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, అనుమానాస్పదం. అది ఏం తెలియదు, పోలీసులు తేల్చాలి. అది రియల్గా తెలుస్తారా, ఏం తెలుస్తారా? లెక్కలు దేవుడికి చెప్పుకోవాలి. ఎవరైనా ఎవరి లెక్క ఎవరు చెప్పాలి?
దేవుడికే చెప్పాలి అంతే. ప్రభుత్వమైన దేవుడికే చెప్పాలి, పోలీసు అధికారులైనా దేవుడికే చెప్పాలి. తీపిని చేదు, చేదుని తీపి అంటే ఆ ఫలితాలు వారి పిల్లలు అనుభవిస్తారు. అది అధికారులు ఉన్నవాళ్ళైనా, లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ధర్మాన్ని పాటించేవారైనా దేవునికి భయపడాల్సిందంతే. భయపడకుండా ఒత్తిడికి లొంగి చేస్తే తప్పనిసరిగా ఫలితాలు అనుభవిస్తారు, అందులో అనుమానం లేదు. అది రియల్ యాక్సిడెంటే ఓకే. ఒకవేళ అనుమానం ఉందో ఛేదించండి, రెండే. ఈ మధ్యలో ఒకడు పంచమాలుడు కూర్చుంత లేడు, వాడు మేము చంపాం అని వాడు రీలు పెడతాడు. ఇంకో పనికి మాలింది సినిమా పాటను ప్యారడీ చేసి పాడుతుంది, ఇంకో పనికి మాలింది. దేశాన్ని ఎక్కడ తీసుకుపోదాం అనుకోరు. నీ మతం ఉంటే నేను ఎత్తి మీద పెట్టుకుని ఊరి, నాకు మతం లేదు, యేసు ప్రభు వారు మాకు నేర్పింది మార్గం, స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మతం తొందుకు చేస్తాయి, కానీ మార్గంలో ఉన్నాడు మతం జోలికెళ్ళడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మార్గంలో దేవుడి కొరకు దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తే ఆ రీతిగా ముందుకు సాగుతూ వెళ్ళిపోతామంటే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏం కావాలి? విశ్వాసం. ఆ లుస్త్రాలో అతనికి విశ్వాసం ఉండడం, ఈయనకి మ్యాగ్నెటిక్ పవర్ అర్థమైపోయింది. వెంటనే అతను ఏమన్నాడంటే దగ్గరగా చెప్పాడు, నీ పాదాలు మోపి సరిగ్గా నడువు అన్నాడంతే. గట్టిగా ఒక్క మాట అంతే. యేసు నామమున నానబెడుతున్నాను, టచ్ తుచ్ అలా. ఇప్పుడు అందరూ అక్కడ టచ్ అంటారు, ఇంటికి వచ్చిన తూచి, మళ్ళీ మామూలు అదే గుండు, అదే ఇది. ఈ చెత్త లేదు అక్కడ. అప్పుడు లేచినాడు, గట్టిగా చెప్పాడంటే అతను విశ్వాసాన్ని చూసి అంటే వెంటనే లేచి గొంతులు వేసాడు, స్తోత్రం చెప్పాడు. అబో జనసమూహాలకు ఆనందం అయిపోయింది. ఆనందం అయిపోయి పౌలు బర్నబాల దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరికి హిర్మియా అని కొడుకు పెట్టారు పేరు. పౌలుడు ముఖ్య ప్రసంగి కాబట్టి హిర్మియా అని పెట్టారు. బర్నబాని అన్నారు, జుపతి అన్నారు, బృహస్పతి అనే నక్షత్రంతో పోల్చేశారు. ఒక దేవత పేర్లు ఇవన్నీ పెట్టేసేసి అబో ఇక వాళ్ళు పెద్ద ఉత్సవం లాగా చేసేస్తున్నారు. మనకైతే నన్ను ఊరేగించండి, మిగిలిన ఛానల్స్ కూడా పిలిపించండి, వాళ్ళందరూ వచ్చిన తర్వాత విలేకరుల సమావేశాలతో నన్ను సన్మానించండి అని అంటాం. అవునా కదా? ఇప్పుడు భూమి మీద ప్రస్తుతం జరిగేది ఇదే. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం కలిగిన నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. అదే క్రైస్తవ్యం ప్రస్తుతం ఈ వ్యర్థమైన దానిలో కొట్టుకెళ్తుంది. అవునా కదా? వ్యర్థమైన దానిలో కొట్టుకెళ్తుంది అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు మనుషులు కల్పించిన పద్ధతులని దైవోపదేశాలకు ఎచ్చుతున్నారు. పేరు ప్రతిష్టల కోసం ఎగబడుతున్నారు. శాలువాళ్ళు, దండలు, రకరకాలైనటువంటి సన్మానాలు గొప్పగా ఇచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వద్దు. ఆగిరి లాంటి వాళ్ళం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు? మెడలో పూలదండ పడిన తర్వాత పూలదండ అంటారే ఎదవా, ఎందుకురా నవ్వుతావా? నేను వాడిపోయినట్టు నువ్వు వాడిపోతావురా అంటున్నట్టు. అవునా కదా? అంతే. ఆ పూలదండ తీసి ఎంతసేపు ఉంచుకుంటాడు? ఎన్ని రోజులు వేసి దిగుతాడు? తీసి అవతల పడేయటమే కదా. అది ఎట్ట వాడిపోద్దో మనిషి కూడా అంతే, ఆఫ్టర్ ఆల్ అంతే. అందుకని ఇక్కడ ఏది కోరుకోవద్దు. ఈ రోజులో ఉత్సవం పెడతానంటే అబ్బో రండిరే బాబు అంటారు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఈ పుట్టినరోజు అండి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం, పలానా చోట వేదిక ఏర్పాటు చేసి మీరు రావాలండి అన్నారట. ఇప్పుడు కాదు, కానీ నేను ఒకసారి ఫోన్ చేయండి మీకు చెప్తాను, అప్పుడు చేతి దగ్గర ఇప్పుడు నాకు వద్దు, నేను బిజీగా ఉన్నాను, ముఖ్యమంత్రి పదవిలో ఉండగా దేవుడు వద్దన్నాడు. కాలం గడిచిపోయింది. ఓ రోజున ఎరా పుట్టినరోజు చేస్తాను, ఇప్పుడు చేస్తావా అన్నాడు. పదవి లేనప్పుడు. నేను ఇప్పుడు చేస్తే ఎవరు వస్తారో అన్నాడట. అర్థమైంది మీకు? అంటే పదవిలో లేకపోతే పుట్టినరోజు చేయించుకుని దేవుడు రాడు. ఆయన తత్వం చాలా వెరైటీగా ఉంటుంది, చాలా గొప్ప వ్యక్తి. విజయవాడ ఓ రోజు ప్రయాణం వెళ్తా ఉన్నాడట. వెళ్తా ఉంటే ఎప్పుడో ఎవరికో ఇచ్చిన డబ్బులు 7,000 రూపాయలు తీసుకుని వెళ్తున్నాడట. అప్పుడు 7,700 పెద్ద అమౌంట్. వెళ్తా ఉంటే ఈయన కారును కనిపెట్టి అడ్డం పడిపోయి పిల్లోడు అస్వస్థతగా ఉన్నాడు పలానా హాస్పిటల్ అంటే వెళ్ళి చూసి ఆ డబ్బులు అక్కడ ఇచ్చేసి వచ్చేసాడట. ఆయన చనిపోయిన తర్వాత ఆ సంఘటన విజయవాడలో జరిగిందని ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు దానికి.
కొన్ని చాలా వాల్యుబుల్ ఉంటాయి సంఘటనలో. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కారు వెళ్తుంటే కారులో ఆయిల్ లేదు. బైబిల్లో భక్తుల దగ్గరే కాదు, లోకస్తుల దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు కొన్ని మంచి. యథార్థంగా ఉన్నోడికి దేవుడు ఎక్కడైనా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడేమవుతుంది, ఆస్తులన్నీ సింగపూర్, మలేషియా, చైనా, ఇక్కడ సంపద, ఇక్కడ ప్రజల కష్టం అక్కడ కొట్టుకుపోతుంది అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మన జీవితాల్లో మనం ఇచ్చించబడడానికి ఇష్టపడకూడదు. దీనికి పౌలు, బర్నబాలు మనకి చక్కని మాదిరి ఉదాహరణ. విశ్వాసాన్ని బట్టి స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్లా నేను చెబుతూ వెళితే ఎన్నో విషయాలు మనకి బైబిల్ గ్రంథాలు కనపడతాయి. దావీదు అంటాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది, నా ఎముకలో స్వస్థత కొంచెమైనా లేదు, నాలో నా పాపమును బట్టి అంటాడు అంతే. అంటే పాపాన్ని బట్టి వ్యాధి ఉంది అని దేవుని దగ్గర ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. దేవుని మహిమార్థమై సమస్యలు వచ్చాయి, అక్కడ కూడా దేవుని కార్యమే జరుగుతుంది. అదే సందర్భంలో నువ్వు చేసే ధర్మాన్ని బట్టి నీకు వచ్చే సమస్యని దేవుడు తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే ధర్మం, నువ్వు చేసే వితరణ బైబిల్ ప్రకారం, దేవుడు ఇచ్చిన లెక్కల ప్రకారంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వస్థతకి టచ్ అంటే కాదు. మధ్య చాలా మందికి ఏంటంటే చెయ్యాడిచ్చే ప్రార్థనలు కావాలి. ఏం కావాలి? ఈ తత్వం ఎవరికి ఉంది? మీరు ఎదగండి బైబిల్లో. నాకు చెయ్యాడిస్తే బాగుండు అనుకున్న కుష్ఠరోగి ఎవరు? నయమాన్. పరాక్రమశాలి. అతని వల్ల సిరియా దేశానికి సైన్యాధిపతి. అతను సిరియా దేశానికి గొప్ప విజయాలు. ఏ దేశం మీదకి వెళ్ళినా విజయమే, ఏ దేశం మీదకి వెళ్ళినా గెలిపి వెళ్ళదే. కానీ కుష్ఠరోగి, ఈ కుష్ఠరోగి వెళ్ళేసరికి అతను అనుకున్నాడు, హారతి పళ్ళెం పట్టుకుని వచ్చి అతనికి హారతి ఇచ్చి పూలదండతో సన్మానం చేసి గౌరవించి చక్కగా కుర్చీ వేసి కూర్చోబెట్టి ఈయన చెయ్యి ఆడించి ఏయో చల్లుతో స్వస్థత ఇస్తాడు అనుకున్నాడు. మనుషులకు కావాల్సిన వాళ్ళు అదే. అట్లాంటి గద్ది కడితే వద్దు, ఈ మందిరం గారి స్థలం చాలాడు. ప్రజలు ఇంకా బలహీనలే, ఆ చెడు నేర్పే విధానం ఇంకా ఈనాటి బోధకుల్లో ఎక్కువైపోయింది. అది వాక్య విరుద్ధం, తీర్పులో నిలబడాల్సిందే. విశ్వాసమును బట్టి కార్యం జరగాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధతను బట్టి కార్యం జరగాలి. అతను నడవాలి, విశ్వాసం ఉంది. పురుగు అనిపోయాడు, లే నడు అని దగ్గర కేకేశాడు అంతే, అవుట్. వ్యాధి చచ్చింది, స్వస్థత ఆరంభమైంది. నరములు, ఎముకలు, చీలమండలు బలాన్ని పుంజుకున్నాయి. గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా రాఫా, ఆయన స్వస్థపరచువాడు. దయచేసి మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం, 9:1. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అంటే స్వస్థతకి ఒక కారణం ఏంటంటే పాపాలు క్షమించబడటం. ఏంటిదండి? పాపాలు క్షమించబడటం. పాపాన్ని బట్టి నాకు జబ్బు ఉంది అన్నాడు ఎవరు? దావీదు. ఇక్కడ ఇతనికి పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? పాపాన్ని క్షమించడాన్ని బట్టి ఇతనికి దేవుడు స్వస్థతను ప్రసాదించాడు. ఎట్లాంటి రిఫరెన్స్లు మనం వెతుకుతుంటే అనేకం దొరుకుతాయి. ఇంకొక సందర్భం ఏంటంటే స్వస్థతకి యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, యాకోబు పత్రిక 5:16 పైన చదువుతారా? పై వచ్చినారు, అది కాదు, నాకు 16 కావాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలట? ప్రార్థన చేయుడి. ఒకటి, మీరు పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఎంత క్లారిటీ ఇచ్చారు చూడండి. పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడు అంటే సంబంధం లేని ఒప్పుకోమని కాదు. ఒకరికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తే వెళ్ళి క్షమాపణ కోరుకుంటూ ఒప్పుకో, నేనే తొందరపడ్డాను అని. అర్థమైందా? అట్లాగే అతను కూడా అదే ఉందిలే, దేవుడు మన క్షమించేవాడు, పర్లేదు, నేను అది మీద పట్టించుకోలేదు, నేను మాత్రం క్షమించాను అనకుండా. ఇవాళ క్షమాపణ అడిగేవారు ఎక్కడున్నారు? ఫ్యాషన్ అయిపోయింది ప్రతిదానికి. ఆఫ్టర్ సారీ చెప్పడం, హృదయంలోంచి రావడం వల్ల సారీ సింపుల్ అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కానీ ఇక్కడ అట్లా కాదండి. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకునండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మన కోసం మనకు కాదు, మన ఇంటి చుట్టూ, మన పిల్లల చుట్టూ, మన చుట్టే కాదు, మరొకరి కొరకు కూడా ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వస్తుంది. ఇక్కడ చాలా క్లియరెన్స్ చెప్తా చూడండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా, బలి అర్పణ చేసి ప్రార్థన చేయగా, యోబును ఏం చేశాడు? దేవుడు స్వస్థపరిచాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరుస్తాడు. ఎంత విశాలమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉంటే వాటిని కుదించి మదించి క్లుప్తీకరించి ఒక వ్యక్తి పూజగా మార్చేసి, వ్యక్తి దగ్గర స్వస్థత అనే వరం ఉందని, ఏ వరం ఉందట? స్వస్థత అనే వరం ఉందని భ్రమల్లో బ్రతికింపజేస్తూ దేవునికి దూరంగా పాపంలో ప్రజలు నడిపిస్తున్నారు. అంధుడికి అంధుడే నాయకత్వం వహించకూడదు, కన్నులు తెరబడిన వాడు నాయకత్వం వహించాలి. దేవుని మాట వినేవాడు నాయకత్వం వహించాలి. హృదయములో క్రొవ్వు కరిగిన వాడు నాయకత్వం వహించాలి. హృదయము స్వస్థత పొందినవాడు నాయకత్వం వహించాలి. అప్పుడు మంద స్వస్థత పొందుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఒక్క మాట బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24 వచ్చిన దానికి అనుబంధంగా మీరు యెషయా గ్రంథం 5:53 అధ్యాయంలో కూడా స్వస్థత గురించి 5వ వచనంలో కానీ 4వ వచనంలో కానీ అక్కడ మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. చదవండి. మీరు పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24 వచ్చిన దయచేసి చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసికొనెను. అది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో వ్యక్తి లేడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తునే నరుడు. ఈ సత్యాన్ని చెప్పడానికి మాత్రమే ఈ బోధకులు అంతే. మధ్యలో నేను దేవుని మహిమను దొంగిలించడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎవరు స్వస్థత వచ్చేది? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతున్నారు. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన రక్తధారల స్వస్థత హృదయాన్ని, శరీరాన్ని రెండింటిని స్వస్థపరుస్తుంది. బుద్ధిని స్వస్థపరుస్తుంది. బుద్ధి స్వస్థపరచబడితే శరీరానికి ఉన్న వ్యాధి ఆటోమేటిక్గా స్వస్థత వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన మనకు తెలుసు. ఆఖరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఆయన పేరు హిజ్కియా. ఆయన పేరు ఏంటండి? హిజ్కియా. అతనికి వాస్తవానికి ఒరిజినల్గా లాస్ట్ డేస్, చచ్చిపోవాలి. అంటే అతని ఆయుష్ ఎంతవరకే, ఆయుష్ అక్కడికే, చచ్చిపోవాలంటే. అందుకని దేవుడు ఏదో ఒకటి పంపించాలి. మనోళ్ళు అంటారుగా, గొంతు లేకుండా బొందిపోదని. విన్నారా ఆ పదాన్ని ఎక్కడైనా? ఏదో ఒకటి గొంతు ఉండాలంట. అంటే ఏదో ఒక జబ్బు, అనారోగ్యమో, ఏదో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి ఇంకొకసారి పంపించాడు. ఇంకా సిద్ధపడమను, ఇల్లు చక్క పెట్టుకోమను, నేను చచ్చిపోతాడని చెప్పేసి ప్రార్థన పంపించాడు. అంటే ఎంత గొప్ప దేవుడో చూడండి. నేను చచ్చిపోతావురా బాబు, పాపాలు ఇంకా చిన్న చెత్తోటి కడిగేసుకుని నా దగ్గరికి వచ్చే అన్నాడు దేవుడు. అసలు మాట అది నాకు అర్థమయ్యేది అదే. నా దగ్గరికి వచ్చేనా బాబు, రైట్. ఈయనేం చేశాడు తెలుసా? తన నీతిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గర కన్నీరు విడిచాడు. ఎందుకు విడిచాడు? ఇంకా కొంతకాలం బ్రతకాలని ఉంది నా తండ్రి అన్నాడు. ఇంకా కొంతకాలం బ్రతకాలని ఉంది అన్నాడు. నా అబ్జర్వేషన్ ఏంటంటే, అప్పుడే కనుక చచ్చిపోతే డైరెక్ట్గా పరలోకానికి సమస్య కనపడేది కాదు. విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడిన తర్వాత అతనిలో ఆధ్యాత్మిక పతనం కనపడడం మొదలెట్టింది. ఏం ప్రారంభమైంది? ఆధ్యాత్మికమైన పతనం. చాలా మంది జీవితాలు ఆధ్యాత్మికంగా పెద్ద పాస్టర్గా వెలుగుంది, ఆధ్యాత్మికంగా పతనం అయిపోయినా పేరు విని ఎగబడిపోతూ ఉంటారంటే. దగ్గరగా ఉన్న భార్య బుద్ధి, ఆయన ఎప్పుడో పతనం అయిపోయాడు, పాస్టరే కానీ డబ్బు మీద పడిపోయాడు. భార్య ఇచ్చే స్టేట్మెంట్ చాలా గొప్పదండి. ఎవరికైనా భార్యను గురించి భర్త ఇచ్చే స్టేట్మెంట్, భర్తను గురించి భార్య ఇచ్చే స్టేట్మెంట్, తల్లిదండ్రుల గురించి పిల్లలు ఇచ్చే స్టేట్మెంట్ గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది. దాసి ఇవ్వకుండా ఖచ్చితంగా ఇస్తే
తల్లిదండ్రులు ఎవరు చెప్పొచ్చు, అసలు చెప్పక్కర్లా. పిల్లల జీవితం, పిల్లల మీద ప్రభావం, పిల్లల బ్రతికే తీరు తల్లిదండ్రుల యొక్క సత్ప్రవర్తన ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. అంతే. ఈ మధ్యన తల్లిదండ్రులేమో దేవుని పని అంటున్నారు, పిల్లలేమో చారిత పాపలు బ్రతికేస్తున్నారు. అమ్మాయి నీకు ఈ చీర ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అడిగే తల్లిదండ్రులు లేరు. నీకు ఎక్కడిదమ్మా ఇది, ఎవడు కొనిచ్చే నీకు అనేవాడు లేడు. దుర్మార్గంలో బ్రతికేస్తున్నారు అంతే. కాలం గడిచిపోద్ది అనుకుంటున్నారు అంతే. ఎంతకాలం ఈ దుర్మార్గం? యేసు ప్రభు పేరు పెట్టి ఎందుకు బ్రతకాలి ఇట్లా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఒప్పించడానికి మాట్లాడు, దిద్దుకోవడానికి మాట్లాడతాడు అంతే. బ్రతుకులు సరి చేయబడడానికి దేవుడు మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, స్వస్థత ఆయన దగ్గర ఉంది. క్షమా హృదయంతో యేసయ్య దగ్గరికి మనం రావాలి. క్షమించుకునే తత్వం కలిగి ఉండాలి. దేవుని మహిమ కొరకు విశ్వాసం కలిగి ప్రార్థించే విలువైనటువంటి తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అన్నాడు, సన్మార్గంలో ఖచ్చితమైన మార్గంలో వెళితే చిన్న మంద భయపడకుడి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చిన్న మందకి కులంతో పని లేదు, మనుషులతో పని లేదు, పేటతో పని లేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యతోనే మనకి పని. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో మనకి పని? యేసయ్యతో, అంతే. యేసయ్యతోనే. ఆయన వైపు చూసే రక్షణ పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. మనుషుల వైపు చూస్తే ఎప్పటికీ నువ్వు రక్షణ పొందలేవు. గుంపు పోగవుతావు, లేకపోతే ఒక బ్యానర్ ఉంటుంది అంతే, మతం బ్యానరు. కానీ యేసయ్య నీ దగ్గర ఉండడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాలను మనమే ఎప్పటికప్పుడు దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువుకి ఇష్టంగా, ప్రభు నామానికి మహిమకరంగా మన జీవితాలు నడిపించుకుందాం. స్వస్థపరిచేది ఆయనే. వివిధ కారణాలు. నీవు చేసే ధర్మం నీకు స్వస్థత ఇస్తుంది. నీ పాపపు యొక్క ఒప్పుకోలు నీకు స్వస్థత ఇస్తుంది. ఎదటి వారితో నువ్వు కోరుకునే క్షమాపణ, ఎదటి వ్యక్తుల కొరకు నువ్వు చేసే ప్రార్థన నీకు స్వస్థత ఇస్తుంది. నీకున్న విశ్వాసం నీకు స్వస్థత ఇస్తుంది. నువ్వు చేసే ధర్మకార్యాలు నీకు స్వస్థత ఇస్తాయి. ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం అనుసరిద్దాం, ప్రభుకి ఇష్టలుగా మారుదాం. ఒకటి ఆధ్యాత్మికమైన స్వస్థత, తదుపరి లభించే శారీరక స్వస్థత. నిత్యత్వంలో ప్రభుతో కూడా మనం బ్రతకడానికి జీవితాన్ని ఇంకా ఇంకా లోతుల్లోకి నడిపిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనం ఉండొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. ఆయన చేతులే నీ జీవితాన్ని దిద్దుతాయి. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఆధ్యాత్మికమైన స్వస్థత. క్రొత్త నిబంధనలో బుద్ధికి స్వస్థ బుద్ధి గలవారే అని చెప్పారన్నమాట. నీకు ఏ సమస్య అయినప్పటికీ కూడా వాక్యానుసారం జీవించితేనే, ఆయన కట్టడలు అనుసరిస్తేనే, నీతిని న్యాయాన్ని అనుసరిస్తేనే, చెడుతనాన్ని విసర్జిస్తేనే స్వస్థతకు నీవు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చాలి. స్వస్థత కోసం నీ విశ్వాసం కలిగి ఉండాలి. స్వస్థత కొరకు నీవు పాప క్షమాపణ అనుభవంతో ఎదుటి వారి యొక్క పాపాలు, ఎదుటి వారిని క్షమించమని అడిగే తత్వాన్ని కలిగి ఉండాలి. స్వస్థత కొరకు నువ్వు ఎదుటి వ్యక్తుల కొరకు ప్రార్థించే తత్వం కలిగి ఉండాలి. స్వస్థత కొరకు కన్నీరు కార్చే అనుభవాన్ని కలిగి ఉండాలి. యేసయ్య వైపు చూడు. ఆయన శిలువ రుధిరధారలు నిన్ను స్వస్థపరుస్తాయి. దయచేసి ప్రార్థన చేసుకుందాం.